ఆయన కోపం తగ్గాక నచ్చ ఒప్పిస్తాడే నా మాట విందా లాభలేదు డబ్బుతో మనుషులు కట్టేవాళ్ళు మంచి చెడు గుర్తుండలేదు నాకు డబ్బే పోవాలి మాత్రం బ్రహ్మతం ఆయన మారకపోతే పోయి నువ్వైనా మనసు మార్చుకోవచ్చు కదా అమ్మా మన పరిస్థితి రమణాటి స్థితిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడగలవా ఆమె బ్రతుకు బజారు పాలై ఏ గంటలో దూడితే ఆ పాప ఎవరిదమ్మా ముందుకు పోతే మొదలే వెనకపోతే పులి అనేట్టుగా పరిస్థితి ఊరుకమ్మా ఏనాటికైనా నాన్న మనసు మార్చుకోక తప్పదు అందాక ఊరు మారు ఆయన తెలుస్తున్నారట నేను ఇంతవరకు చూడలేదు బాబు అమ్మా బాబు నువ్వెక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు మళ్ళీ వెళ్ళి ఒక్కసారి నాన్నగారు మాట్లాడేస్తాను ఏమండి వాడు వెళ్ళిపోతున్నదండి కొన్ని వాడికి నచ్చిన ఆ సంబంధం చేయకూడదండి ఏమండి మనకున్నది వాడొక్కడు మనకున్న డబ్బు చాలదు వాడికి అక్కర్లేని డబ్బు కోసం మనం ఎందుకండి తాపత్రయపడడం అన్నయ్య ఇదిగో ఈ డబ్బు నీకు వదిలి పెళ్లి చేసుకుని సుఖంగా కాపండి చెల్లె నా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేయాలనుకున్నా కానీ పర్వాలేదన్నయ్య అన్ని సవ్యంగానే జరుగుతాయి తీసుకో వస్తాను చెల్లె అమ్మకు ధైర్యం చెప్పు నీ మాట నీ కొడుకు మాట విని మీ అడుగు జడంలో నడుచుకునే చవట కాదు శంకరయ్య నేను ఎవడో త్వరలో చూపెడతాను అమ్మా నేను వెళ్ళొస్తాను బాబు చంద్ర నా మాట వెళ్ళొద్దురా బాబు నాన్న నేను వెళ్ళొస్తాను ఏమండి ఉండమని చెప్పండి వెళ్ళొద్దని చెప్పండి బాబు చంద్ర వెళ్ళొద్దురా బాబాయ్ గారు అబ్బాయి గారిని పోకలేసారా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంట్లో అందరూ రాకపోయేవాడు ఏమైందమ్మా బాధపడాల్సిన అవసరం ఏం లేదు మీ అమ్మాయి తల్లి కాబోతుంది బాధపడాల్సిన అవసరం ఏం లేదు అమ్మాయి తల్లి కాబోతుంది అమ్మాయి తల్లి కాబోతుంది అమ్మాయి తల్లి కాబోతుంది అయిపోయింది మన పొరుగు గంగలో కలిసిపోయింది నన్ను ఏం చేయమంటారు నన్ను నన్ను క్షమించు అమ్మా ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఊరుకుంటే లాభం లేదు నేను ఇప్పుడే చంద్రం ఊరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి లాభం పెళ్లి పిల్లల మీద కూర్చోబెడతాను తొందరపడి ఏమీ ప్రయోజనం లేదు ఆ శంకరయ్య సంగతి నీకు తెలీదు మనిద్దరం కలిసే బయలుదేరతాం అలాగేనమ్మా శంకరయ్య గారు శంకరయ్య గారు ఎవరు మీరా అమ్మగారు రండి 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 బాబు పార్వతి పార్వతి ఎవరు చూడు కూర్చోండి అమ్మగారు బాగున్నారా అమ్మా రా బాబు కూర్చో బాబు కూర్చోనమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 1
ఎవరు? ప్రభాకరం బాబా. పోల్చుకున్నారే? అదే బాబు, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంతో ఇది కదా. చాలా థ్యాంక్స్ అండి. చంద్రం గారు బయటికి పోయాడు. తెలీదు అమ్మగారు. మీతో చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజుల్లో యువతి యువకులు అనేక పనులు చేస్తున్నారు బాబు. మాకు తెలిసి వచ్చేసరికి మా చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. శంకరయ్య గారు, చిన్నవాళ్ళు చేతులు కాల్చుకున్నారని చిన్న చూపు మాని మందు పూసే బాధ్యత పెద్దల మీద లేదంటారా? ముందు కనుకనే మందు పూయాలని ప్రయత్నించాను. నా మందు వాడు వండి పడలేదమ్మా. శంకరయ్య గారు, వయసు ఉడుగుతుంది, అనుభవం ఆలోచిస్తుంది. జీవితానుభవం లేని మా అమ్మాయి మీ అబ్బాయి తొందరపడ్డారు. మీరన్నట్టుగానే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని దీవిస్తే వాళ్ళ జీవితాలు సుఖపడతాయి. ఏమోనమ్మా, మా వాడు ఎంత చెప్పినా నా అంతరాత్మ అంగీకరించలేదు. నెల తప్పిన పిల్లలు పెళ్లి చేసుకుని నలుగురు నవ్వులు బారైతే వాడికంటే నేనే తల తీసేసుకున్నంత బాధపడతాను. మా అబ్బాయిని మర్చిపోండి. మేము మీరు చివరకు మా చెల్లాయి కూడా మీ వాడిని మర్చిపోగలం. కానీ ఆమె కడుపులో పెరుగుతున్న మీ మనవడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం తన తండ్రిని మర్చిపోగలడంటారా? ఏమో, అదంతా నాకు తెలియదు. 50,000 కట్నం 10 ఎకరాల పొలం ఇస్తున్న సంబంధం చేయాలిపోతుంది. అంతకంటే విలువగా నా మాట పోతుంది. ఆ విషయం నేనలా మర్చిపోగలను? శంకరయ్య గారు, మీరు కాదంటే అమ్మాయి బ్రతకదు. నా కూతురుతో పాటు మీ వంశాంకురం కూడా పోతుంది. వాళ్ళిద్దరు ప్రాణాలతో పాటు మా పొరుగు గంగ పాలవుతుంది. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. వారి బ్రతుకు నిలబెట్టండి. అమ్మగారు, శంకరయ్య గారు, నేను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకొని మా చెల్లెని ప్రాణం, మా పరువు కాపాడండి ప్లీజ్. యాండి, అబ్బాయి ఉద్దేశం కూడా ఇదే కనుక ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఒప్పుకోండి అన్న. ఎంత డబ్బిస్తే మాత్రం బంగారు బొమ్మలు అంటే అలాంటి రోజున దొరుకుతుందా నాన్న? సరేనమ్మా, ఒప్పుకుంటున్నా. ఎందుకో తెలుసా? మీరు కోరేరని కాదు, మా అబ్బాయి కోరిక తీర్చాలని కాదు, మీ అమ్మాయి మీరు జారి వేసి కాదు, స్వర్గంలో ఉన్న మా జగన్నాథం గారి ఆత్మశాంతి కోసం ఒప్పుకుంటా. చాలా సంతోషం అన్నయ్య. మెనీ థ్యాంక్స్ మామయ్య. అయితే ఒక షరతు, ఈ పెళ్లి వెంకటేశ్వర సమక్షంలో తిరుపతిలో జరగాలి. మీ మా బంధువులకి ఎవరికి కూడా తెలియకూడదు. తెలిస్తే ఈ పెళ్లికి ఆటంకం కలగొచ్చు. పెళ్లి కాబోయే మా సరస్వతి జీవితానికి హాని కూడా కలగొచ్చు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నయ్య. భగవంతుడి సన్నిధిలో పెళ్లి జరగడం కంటే మాకు కావాల్సింది ఉంది. త్వరలో ముహూర్తం నిర్ణయించి మాకు తెలియజేస్తే. అలాగే. బట్టి మాత్రం అండి. ధనం ధాన్యం పదపత్రలాభం బట్టి మాత్రం శంకరయ్య గారు ఎవరండి? నేనే. ఏమిటి ఏమిటి శుభవారం పెళ్లి చెప్పుకుంటే మధ్యలో నీ ఏమిటి? మీ అబ్బాయి చేసిన పనికి ఏడవక నవ్వమంటారా బాబు? ఏమిటి మా అబ్బాయి? అవును, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ బాబును కూడా ఇచ్చి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడు బాబా. నువ్వు పొరపాటు ఇక్కడికి వచ్చుంటా. ఆ పక్కన కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూడా తగిన వెళ్ళి చూడు. మీ పేరు శంకరయ్య కాదా? అవును. మీ అబ్బాయి పేరు చంద్రం కాదా? అవును. ఏడుపు సరిగా చెప్ప. మీ అబ్బాయి నన్ను మోసం చేసి నా బతుకు బజారు పాలు చేశాడు మావ. ఎవరండి మావ? మీరే మావగారు. మీకు అనుమానంగా ఉంటే మా ఆయన మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. అదేదో అడుగుతాను, ఇక్కడ ఏడవు. ఈ పెళ్లి పందిట్లో ఎవరన్నా పోయారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను చూడతారు. రా 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 అడుగుతాను రా. అబ్బాయి చంద్ర, 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 చంద్ర. అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి బట్టలు మాత్రం ఉన్నాయి. ఇంకెక్కడ కనిపిస్తాడు మామగారు? చేసిన తప్పు బయటపడుతుందని తెలియకుండా పారిపోయి ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇద్దరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడే.
ఇంకా ఈ విధవా ఇటువంటి ప్రేమాయాలు ఎందుకు జరుగుతున్నాడు ఏమో నా గొప్ప బజార్ను పెట్టే చేశాడు నా పరువు బావగారు ఈ బిడ్డను నేనేం చేసేది ఎలా పెంచేది మీ అబ్బాయి కోసం నేను ఎక్కడ వెతికేది నన్నేం చేయమంటావమ్మా పెళ్లి కాకుండానే బిడ్డను కనే ముందు ఈ బుద్ధి ఉండాలి నీకు మా వాడు నీకు అన్యాయం చేసినా నా మనవాడిని అనాథం చేయలే ఉండు 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 సూర్య ఏమండి